ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎలా బాదం మిల్క్ తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు తీసుకోవాలి, నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్, షుగర్, సాఫ్రాన్ కుంకుమ పువ్వు అండి. ఇది కస్టర్డ్ పౌడరు పాల్లో కలపాలి. ముందుగా నానబెట్టిన బాదం పప్పుని పొట్టు తీసి ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేయాలి. మరుగుతున్న పాల్లో ఈ బాదం పప్పు పేస్ట్ వేయాలి. బాదం పప్పు పేస్ట్ బాగా కలిసేలాగా పాలలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడే దీనిలో కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేస్తాం. పాలు ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసి ఇలా కలపాలి. ఇందులో కొంచెం యాలకుల పౌడర్ అండి, స్మెల్కి యాలకుల పొడి, ఎసెన్స్ స్మెల్ కోసం 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బాదం మిల్క్ని చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.